ఆల్రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేటీఆర్ బయటకు వచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. కేటీఆర్ని 7 గంటల పాటు సిట్ విచారించింది. ఆ దృశ్యాలను చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఉదయం 11 గంటలకు హాజరయ్యారు. 7 గంటలకు పైగా కేటీఆర్ని ప్రశ్నించింది సిట్. కొద్దిసేపటి క్రితం ఆయన ఆ విచారణ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలవి. బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఆయన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మరికొద్దిసేపట్లో ఆయన టీఆర్ఎస్ భవన్, తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ బీఆర్ఎస్ భవన్గా మారింది. ఇప్పుడు అక్కడి నుంచి బహుశా దీన్ని అడ్రస్ చేస్తారేమో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. 11 గంటలకు కేటీఆర్ విచారణ మొదలైంది. ఒక 5 నిమిషాల క్రితమే ఆయన బయటకు వచ్చారు. సుదీర్ఘంగా 7 గంటల పాటు కేటీఆర్ సిట్ విచారణ కొనసాగింది. బయటకు వస్తున్నప్పుడు చూడొచ్చు, ఆయన చేతిలో ఆయన వెళ్ళేటప్పుడు క్యారీ చేసిన పేపర్స్ ఉన్నాయి. అలాగే మొహం మీద చిరునవ్వు ఉంది. నవ్వుతూ ఆయన బయటకు వస్తున్నారు. అలాగే కారు ఎక్కి ఒక్కసారి మీడియాకి అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించారు. అప్పుడు కూడా హరీష్ రావుని దాదాపుగా ఇదే మాదిరిగా 6-7 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు రమ్మన్నారు. సో మార్నింగ్ 11 గంటలకు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. 5 minutes బ్యాక్ బయటకు వచ్చారు. ఆ తర్వాత కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ను అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024లో పంజగుట్టలో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ ఇద్దరు మాజీ మంత్రుల విచారణతోటి కేసు పీక్స్కి వచ్చినట్టుగా అనిపిస్తోంది. సో విచారణకు సంబంధించి కేటీఆర్ మరికొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం ఉంది. ఏం చెప్తారు అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.